మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా, అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించే వైసీపీ నాయకులకు సమాధానం చెప్పడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను. వైసీపీ నాయకులు అడుగుతున్నారు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారని, అలాగే ఇసుక దొరకక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో భవన నిర్మాణాలు కూడా నిలిచిపోయాయని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులను, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆళ్లగడ్డలో ఇసుక ర్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక్క ట్రాక్టర్ ఇసుక 10,000, 12,000 వరకు మీరు అమ్మారని ఇక్కడ తెలియజేస్తున్నాను. అలాగే ఒక లారీ ఇసుక ₹1,00,000 కూడా అమ్మిన వాస్తవం కాదా అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు రోడ్డు పడ్డాయో వైసీపీ నాయకులు చెప్పాలి. ఇక్కడ ఇసుక ట్రాక్టర్ 5,000 నుంచి, లేదంటే డిస్టెన్స్ బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి ఒక ₹500 ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి ఇసుక దొరుకుతుంది. అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో బిల్డర్స్ కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి నిండా పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషణ సాగిస్తూ ఉన్నారు. కార్మికులు కూడా నేను ఒక 5-6 మందిని అడిగాను, మేము మిత్రులను కూడా, మీకు ఏమన్నా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇసుక కొరత ఏమన్నా ఉందా, మీకు పనులు లేకుండా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అని కూడా నేను ఈరోజు వాళ్ళ దగ్గరికి కలిసి మాట్లాడి వచ్చాను. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇసుక దొరుకుతుంది, మా చేతి నిండా పని ఉంది, మా కుటుంబాలు మేము లక్షణంగా బతుకుతున్నాము, దయచేసి మీరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం, రాజకీయం కోసం మా సమస్యను మీరు రాజకీయం చేయొద్దు, మా బ్రతుకులు మేము బతుకుతున్నాము, మా పిల్లల కాడికి, మా కుటుంబాల నోటి కాడికి కూడి తీయొద్దని ఈ రోజు వాళ్ళు వాపోతున్నారని నేను వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాను. దయచేసి రాజకీయం చేయండి, అంతే తప్ప సమస్య లేని చోట సమస్యను సృష్టించి ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలను, భవన నిర్మాణ కార్మికులను కూడా తప్పుదో పట్టేద్దని కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ అభివృద్ధి అంటున్నారు, గ్రామాలకు వెళ్ళండి, సీసీ రోడ్లు వేశాము. ఎక్కడ అవినీతి అంటున్నారు, ఎక్కడ అవినీతి అని తెలియజేస్తున్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో లిక్కర్ అంటున్నారు, మద్యం సిండికేట్ గా మన బెడ్ షాప్ లో దొరుకుతుందని ఈరోజు చాలా మంది వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, మద్యం అనేది ప్రభుత్వం వేలం పాటలలో వైసీపీ నాయకులకు వచ్చాయి, టీడీపీ నాయకులకు వచ్చాయి, అలాగే జనసేన నాయకులకు కూడా ఈ రోజు లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాలు తీసుకొని ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి బిజినెస్ వాళ్ళు ఇది ఉన్నప్పుడు మరి ఎక్కడ ఏ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వము ఏ విధంగా కక్షపూరితంగా చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసము, మీ రాజకీయ మనుగడ కోసము కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి మీద దయచేసి ఎలాంటి ఆరోపణలు చేసినా 1-2 సార్లు మీరు చెక్ చేసుకుని ఆలోచించుకొని ఆరోపణలు చేయమని ఈరోజు వైసీపీ నాయకులు నేను తెలియజేస్తున్నాను. అలాగే దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ ఒక్కడే చెప్తున్నాను, ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. వేర్ ఇస్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు కారణం పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. మహారాష్ట్రలో 11 పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ఏ విధంగా వస్తుంది ప్రతిపక్ష హోదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తే తప్ప రాజ్యాంగ పరంగా మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది తప్ప
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇచ్చేది కాదని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు